బలవర్తమానం గాయములన్ అనే పాట సంఖ్య 1 ఎవరైనా తెలిసి ఉంటే చెప్పండి. గాయములన్ పాట సంఖ్య 169 కొత్త పాటల పుస్తకంలో 169 పాత పాటల పుస్తకంలో 167 అనే పాటను పాడి ప్రభువు నామాన్ని గణపరుద్దాం. గాయములన్ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములన్ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. స్వరూపమైన సొగసైన లేదు దుఃఖభరితుడాయను. స్వరూపమైన సొగసైన లేదు దుఃఖభరితుడాయను. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందెన్ వీక్షించి త్రిప్పిరి ముఖముల్. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందెన్ వీక్షించి త్రిప్పిరి ముఖముల్. గాయములన్ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములన్ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. మా రోగములను మా దుఃఖములను మనకై తానే భరించే. మా రోగములను మా దుఃఖములను మనకై తానే భరించే. మోత్తబడెను బాధింపబడెను ఎంతో శ్రమనుందే మనకై. మోత్తబడెను బాధింపబడెను ఎంతో శ్రమనుందే మనకై. గాయములన్ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములన్ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. మాతిక్రమ క్రియలను బట్టి మరినలుగా గొట్టబడెను. మాతిక్రమ క్రియలను బట్టి మరినలుగా గొట్టబడెను. తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు. తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు. గాయములన్ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములన్ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు.
పాపంబు కపటంబు లేదు ప్రభునందు, మౌనము వహించే మనకై. పాపంబు కపటంబు లేదు ప్రభునందు, మౌనము వహించే మనకై. ప్రాణంబు మనకై ప్రియముగనర్పించే ప్రభువే ఘోరా సిలువపై. ప్రాణంబు మనకై ప్రియముగనర్పించే ప్రభువే ఘోరా సిలువపై. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రేమను మరువజాలము, ఎంతో ప్రేమించే మనలా. క్రీస్తు ప్రేమను మరువజాలము, ఎంతో ప్రేమించే మనలా. సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగి. విలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగే. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. బైబిల్ పల్లవిని పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read in the Bible. The best book to read in the Bible. If you read every day, if you read on the way, oh, the best book to read in the Bible. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 23 నుంచి 31 వరకు మార్చి చదువుకుందాం. 1 కొరింథీ 11వ అధ్యాయము 23 నుంచి 31 వరకు మార్చి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞాస్తుతులు చెల్లించి, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్రను నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రను త్రాగును,
వాడు ప్రభు యొక్క శరీరంను గూర్చి రక్తంను గూర్చి అపరాధి ఎగును. ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ముప్పై 31 అందరం కలిసి చదువుదాం. అయితే మనలను మనమే విమర్శించుకునేడలా తీర్పు పొందక పోదుము. దేవుని సాయం కొరకు చిన్న ప్రార్థన. ప్రేమల తండ్రి, కృపగల దేవ, ఉదయకాల సమయంలో నేను కూడా మీ యొక్క పరిశుద్ధుల గుంపులో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి నాకు కూడా ఈ యొక్క ధన్యకరమైన జీవితాన్ని అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు. రామ్ ప్రభా, పరలోక రాజ్యంలో నిత్యము నిన్ను స్తుతించేటటువంటి ఆ యొక్క దూతలకు లేనటువంటి ధన్యత నాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ కుడి పార్శ్వమున కూర్చునేటటువంటి ధన్యత వాటికి లేదు, కానీ నాకు అనుగ్రహిస్తూ వచ్చావు. పరలోక రాజ్యపు వారసత్వం వాటికి లేదు, కానీ నాకు అనుగ్రహిస్తూ వచ్చారు. వాటిలో లోపము, పాపము, నమ్మకం లేని తత్వము మీరు కనుక్కుంటూ వచ్చారు. అయితే నాలో అరికాళ్ళు మొదలుకొని నన్నెత్తిటి వరకు ఎక్కడ చూసినా స్వస్థత లేదు, పరిశుద్ధత లేదు. కృపలతో అపవిత్రతో నిండినటువంటి నన్ను కూడా ప్రభు చేరదీసి కరుణించి కాపాడి అనేక సంవత్సరములు నన్ను ఓర్చుకొని అనేక సందర్భాలను నన్ను క్షమించి ప్రభా నీ బిడ్డగా నన్ను చేర్చుకొని నీ యొక్క విలువైన రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను అనేటటువంటి గొప్ప వాగ్దానముతో నన్ను సమకూర్చిన విధానాన్ని బట్టి మీకు వెనలేని కృతజ్ఞాస్తులు చెల్లించుకుంటున్నాను. తండ్రి, ప్రభు వాళ్ళకు సమీపించుచుండగా మీ యొక్క వాక్యము లేఖనాల ద్వారా మమ్మల్ని గద్దించి శిక్షించి ప్రభు మాలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ మేము ఒప్పుకొని విడిచిపెట్టి నీ యొక్క వాక్యము వెలుగులో మేము నడుచుటకు సహాయపడుతున్నామని అడుగుచున్నాను. నిలబడుచున్న నా దగ్గర తండ్రి ఏమీ లేదు, వ్యర్థుడను, ఘోరమైనటువంటి పాపను, నీచుణ్ణి, నీ కృష్ణుని ప్రభువా, లోకంలో నా ఇష్టానుసారంగా తిరిగినటువంటి నన్ను వెదకి రక్షించి ప్రభువా నన్ను కాపాడి నీ యొక్క బిడ్డగా చేర్చుకొని సజీవుల గుంపులో ఉంచి నీ యొక్క పరిచర్యలో నా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని బట్టి మీకు వనలేని స్థితులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నా నోట్లో నీ మాటలు ఉంచుము, నా నోటిని నీ బుర్రగా వాడుకోము. నీ ప్రజలకు అవసరమైనటువంటి మాటలు నాతో పలికిస్తూ రమ్మని ప్రభువైన యేసు క్రీస్తు నామములో అతి వినయంగా అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి, ఆమేన్. సర్వసాధారణంగా ప్రభు బలలో చేయి వేసేటప్పుడు అనేక మంది దైవ సేవకులు కానీ స్పీకర్లు కానీ దేవుడు వారికి ఇచ్చినటువంటి తలాంతుల్ని బట్టి దేవుడు వారికి అనుగ్రహించినటువంటి ఆ యొక్క జ్ఞానము చొప్పున వాక్యాన్ని వడ్డిస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా ప్రభు వల్ల వర్తమానము అంటే కొంచెం గద్దింపుతో కూడినటువంటి వర్తమానంగా ఉండాలి. చాలామంది నేటి దినాలలో విశ్వాసులు సనుక్కుంటారని, లేకపోతే విశ్వాసులు బాధపడతారని, లేకపోతే వారి యొక్క మనోభావాలు దెబ్బతింటాయని, వచ్చే వారం మందిరానికి రారని ఎంతోమంది సేవకులు మనసు చంపుకొని గద్దింపు వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. నేను ఇటువంటి సందర్భాలు అనేక సేవకుల దగ్గర చూశాను. డైరెక్ట్గా అడిగాను, ఎందుకంటే మీరు గద్దించట్లేదు అంటే, ఎవరి మీద చెప్తున్నారంటే విశ్వాసుల మీదే. అలా గద్దిస్తే వచ్చే వారం వస్తారో రారో, లేకపోతే మళ్ళీ ఫోన్ చేసి ఏమన్నా మా గురించే చెప్పినావు, ఇలా ఉంటాయని చాలామంది సేవకులు కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. కానీ నాలాంటి వాళ్ళు అట్టొచ్చి ఇట్ట పోతారు కాబట్టి మాకేం భయం లే.
పుస్తకాలకు ఉన్నటువంటి పాత దుమ్ము ధూళంతా దులిపేసి పోతాం. మళ్ళా మమ్మల్ని పిలిపిస్తారు, లేకపోతే లేదు. మరొక చోటికి పరిచయకి వెళ్తూ ఉంటాం కాబట్టి గట్టిగా ఫ్యాన్కున్న దుమ్ము ధూళి అంతా దులిపేసి మేము వెళ్ళిపోతూ ఉంటాం. అది దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతు. ఒకవేళ బాధపడినా నేనేం బాధపడను, ఎందుకంటే దేవుడు ఏమని నాకు చెప్పమని తలాంతులు ఇచ్చాడో నేను అదే చెప్పుకొని వెళ్ళిపోతా. మీరు బాధపడతారు అని మీకోసం వెన్న రాస్తే గాయం తగ్గదు, గాయం అయితే తగ్గదు. లోపలనే గాయం ఏమైపోతుంది, పుండు అయిపోయి ప్రతి ఒక్క అవయవాన్ని తినేస్తూ ఉంటుంది. కాబట్టి మందు లోపల నుంచి ఇవ్వాలి, అంటే ఇంజెక్షన్ లాగా ఇవ్వాలి. పైన పూస్తే ఏముంటుంది, మెట్లు దిగుతుండగా జారి కింద పడ్డారనుకో, కాలు బెనికింది, వెంటనే ఏం చేస్తాం, స్ప్రే కొడతాం. దేనికి, తాత్కాలికంగా తగ్గడానికి. లోపల ఎముకిరిగితే స్ప్రే కొడితే తగ్గుతుందా? ఎముకిరిగితే పుత్తూరు కట్టైనా కట్టాలి, ఆపరేషన్ చేసి దాన్ని సరిచైనా చేయాలి. చాలా వరకు సేవకులు ఏం చేస్తున్నారు అంటే స్ప్రే కొడుతున్నారు, టాబ్లెట్ ఇస్తున్నారు, అంతే. లోపల విరిగినటువంటి ఆ యొక్క ఎముకని సరిచేసే క్రమం చేస్తుంటే విశ్వాసులు ఏమవుతున్నారు, అయ్యో నొప్పి, ఈ యొక్క దూరమయ్యే క్రమంలో ఒకటి మర్చిపోతున్నారు అందరూ. ఏంటంటే రాకడకు సిద్ధపడాలి అనేటటువంటి ఆలోచన 100కి 1లోనే కనిపిస్తుంది. ఒకరు లేకపోతే ఇద్దరు లేకపోతే ముగ్గురు, సంఘమంతా కదిలిస్తే మహా అంటే ఒక 5 మంది, 5కి మించట్లా. అన్న సిద్ధపడుతున్నారా అంటే ప్రార్థన చేసుకుంటాం, అవసరాన్ని తీరుస్తుంది. సిద్ధపాటు అక్కడ ఏ క్షణమైనా మనం పరుస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం పరీక్షించుకోవాల్సినది ఏదైనా ఉంది అంటే, ఈరోజు దేవుడు వస్తే ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ప్రభు బల్లలో చేయి వేసే ముందు యథావిధిగా మీ యొక్క మనస్సాక్షిని అడిగి గుండెల మీద చెయ్యేసుకొని మనసులో ఆలోచించుకొని, ఎస్ నేను సిద్ధంగా ఉన్నానా లేదా? ఒకవేళ సిద్ధంగా లేకపోతే వాక్యపు వెలుగులో పరీక్షించుకొని ప్రభు బల్లలో చేయి వేసే ప్రయత్నం అయితే చేద్దాం. దేవుని రాకడకు కొన్ని సూచనలు ఇస్తూ వచ్చాడు. అందులో కొన్ని సూచనలు, మొట్టమొదటి సూచన యుద్ధాలతో ప్రారంభమవుతుంది అన్నాడు. యుద్ధాలు మనం ఎప్పుడు చూసాం? దేవుని యొక్క రాకడ, దేవుని యొక్క మొదటి రాకడ అంటే ఈ భూమి మీద జన్మించినప్పుడు నుంచి ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు. అంతకుముందు ఇంచుమించు 4000 సంవత్సరాలు. అంతకుముందు ఇంచుమించు 4000 సంవత్సరాలలో యుద్ధాలు ఉన్నాయా? ఉన్నాయి. ఎన్ని యుద్ధాలు ఉన్నాయి? చాలా తక్కువ, అంతేనా? పోనీ మీ యొక్క అనుభవంలో మీకున్నటువంటి జ్ఞానం పరిధిలో బైబిల్లో ఎన్ని యుద్ధాలు జరిగినాయో చెప్పగలరా? ఒక రఫ్ నెంబర్, ఒక 30, ఒక 40, ఒక 50, ఒక 100 జరిగి ఉండొచ్చు. ఎన్ని యుద్ధాలు జరిగి ఉంటాయి? పోనీ ఎక్కువ శాతం యుద్ధాలలో పాల్గొన్నటువంటి ప్రజలు ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. ఎన్నిసార్లు? 9 సార్లు. వారు యుద్ధం చేసింది 9 సార్లు. యుద్ధాన్ని గురించినటువంటి సమాచారము లేకపోతే వర్తమానము లేకపోతే హెచ్చరింపులు జరిగింది ఇంచుమించు 200 సార్లు. 200 సార్లు యుద్ధం జరుగుతుంది, లేకపోతే మేము యుద్ధానికి వస్తాం, లేకపోతే యుద్ధం జరగబోతుంది, మీరు మాట వినకపోతే మిమ్మల్ని చంపేస్తాము, దేవుడు మాకు ఈ రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడని హెచ్చరికలు జారీ చేసింది 200 సార్లు. యుద్ధాలు జరిగింది మాత్రం 9 సార్లు. అది ఇజ్రాయేల్ ప్రజలు. మొత్తం మీద ప్రాముఖ్యమైన యుద్ధాలు జరిగింది 12. బైబిల్ మొత్తం మీద 12 యుద్ధాలు జరిగినాయి, ప్రాముఖ్యమైనటువంటి యుద్ధాలు. అందులో 9 ఇజ్రాయేల్ ప్రజలే. ఇజ్రాయేల్ ప్రజలకి ఇంకెవరికి?
ఫిలిస్తీయులక, ఇంకా ఇంకా సిరియా, ఇంకా అంతేనా? ఇంచుమించు ఎక్కువ సార్లు. మరి దేవుడు జన్మించిన తర్వాత శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నీవు రెండవ రాకడ గురించి మాట్లాడుతున్నావు కదా, మరి మీ యొక్క రెండో రాకడ మేము ఎలా కనుక్కోవాలి అంటే, ఆయన ప్రారంభిస్తూ 24వ అధ్యాయం మత్తయి సువార్తలో ప్రారంభిస్తూ ప్రారంభంలోనే యుద్ధాల గురించి సమాచారాలు మీరు వింటారని రాయబడుతూ వచ్చింది. అయితే మనం గత చరిత్ర అనేది మారదు. గతం మారుతుందా? నిన్న ఏం జరిగిందో మారుతుందా? పోయిన ఆదివారం ఏం జరిగిందో మారుతుందా? పోయిన సంవత్సరం ఏం జరిగిందో మారుతుందా? చరిత్ర అయితే మారదు. ఒకవేళ చరిత్ర లెక్కలు వేసుకుంటే 15వ శతాబ్దం వరకు ఇంచుమించు ఎన్ని యుద్ధాలు జరిగినాయి అంటే ఒక 200 యుద్ధాలు. 15 నుంచి 18వ శతాబ్దం వరకు ఇంచుమించు 2000 నుంచి 5000 వరకు యుద్ధాలు జరిగినాయి. అందులో ప్రాముఖ్యంగా యుద్ధాలు మనం చూసుకుంటే మన భారతదేశంలోనే బ్రిటిషర్స్ మన యొక్క రాజ్యానికి వచ్చి ఆక్రమించుకున్నారు. ఎలా వచ్చారు? డైరెక్ట్గా వచ్చి రాజు దగ్గరికి వచ్చి, లేకపోతే అశోకుని దగ్గరికి వచ్చి, లేకపోతే ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గరికి వచ్చి, అమ్మ మీ రాజ్యం మాకు కావాలి, మాకు ఇస్తారా, లేకపోతే ఏదైనా కూర్చొని మాట్లాడుకున్నారా? లేదు, డైరెక్ట్గా ఆయుధాలతో వచ్చారు, మనుషుల్ని చంపుతూ వచ్చారు, రాజ్యాన్ని ఆక్రమించుకుంటూ వచ్చారు. ఇది చరిత్ర మారదు. చరిత్రలో ఏం జరుగుతుంది? మనుషుల్ని చంపడం, ఆక్రమించుకోవడం, అది యుద్ధాలు. ఇది వేదనలకు ప్రారంభం అని అంటున్నాడు. అంటే స్టార్టింగ్ స్టేజ్. దేవుడు రాబోతున్నాడు అనడానికి స్టార్టింగ్ స్టేజ్. నాకు టైఫాయిడ్, మలేరియానో, డెంగ్యూ వచ్చింది అనుకో, స్టార్టింగ్ స్టేజ్ ఏంటి? జ్వరమే. ఒకరోజు వేస్తాం, తగ్గదు. టాబ్లెట్ వేసినా ఒక అరగంటకి మళ్ళీ జ్వరం వస్తుంది, మళ్ళీ టాబ్లెట్ వేస్తాం, ఒక అరగంట తగ్గుతుంది, లేకపోతే చెమటలు పడతాయి, మళ్ళీ ఒక గంట తర్వాత మళ్ళీ జ్వరం వస్తుంది. అలా ఫ్రీక్వెంట్గా జ్వరం వస్తుందంటే బ్లడ్ టెస్ట్ చేసుకుంటే కానీ అది టైఫాయిడా, మలేరియా, డెంగ్యూవా, లేకపోతే రక్త కణాలు తగ్గిపోయా అని తెలుస్తుంది. అంతేనా? దేవుడు రాకడకు మొదటిది ఏముంటే యుద్ధాల గురించి మీరందరూ విన్నారా? ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధాలు ఏంటి? ఇజ్రాయెల్కి, ఇరాన్కి, అంతకుముందు రష్యా, ఉక్రెయిన్. చూసారా యుద్ధాలు? చూసారా? ఎంతమంది చనిపోయారు? వేల మంది చనిపోయారు, నిరాశ్రులు అయ్యారు. మొత్తం వారి యొక్క జీవితం ఇప్పుడు ఎలా అయిపోయింది? దేవుడు రాకడ ఉంది అని తెలియజేయడానికి నీ కళ్ళ ముందర యుద్ధాలు జరుగుతున్నాయి. నువ్వు పుట్టక ముందు యుద్ధాలు జరిగినాయి, అది చరిత్ర చెప్తుంది. ఇప్పుడు నీ కళ్ళ ముందర యుద్ధాలు జరుగుతున్నాయి, అది వాస్తవం చెబుతుంది. వాస్తవంలో ఉన్నా కూడా దేవుని యొక్క రాకడ దగ్గర పడిందన్నా కూడా ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ప్రభా, మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో, మీ యొక్క కుటుంబ ప్రార్థనలో, ప్రభా యుద్ధాలు జరుగుతున్నాయి, జరుగుతున్నాయి కాబట్టి నీ యొక్క రాకడకు సాదృశ్యం నన్ను, నా కుటుంబాన్ని సిద్ధపరచు అని ఎంతమంది నీ యొక్క వ్యక్తిగత ప్రార్థనల్లో ప్రార్థన చేశారు? చేతండి ఒక్కరు. సంఘం మొత్తం మీద ఎంతమంది అండి? నేను మొదట్లోనే చెప్పా, సంఘం మొత్తం మీద కదిలిస్తే ఎంతమంది రాకడకు సిద్ధపడుతున్నారు? 5 మంది. 5 కంటే ఎక్కువ లేదు కౌంట్ సంఘం మొత్తం మీద. ఇది మొదటి. రెండవది ఏంటి? కరువులు, భూకంపాలు ఇవి వస్తాయి. ఇది వేదనలకి ప్రారంభం అన్నాడు. ఎక్కడ రాయబడింది? మత్తయి సువార్త 24 7. జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము, అక్కడక్కడ కరువులు, భూకంపులు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. భూకంపాలు మీరు ఎప్పుడైనా చూసారా? పోనీ అనుభవించారా? భూకంపాలు ఎక్కువ శాతం ఏ దేశంలో భూకంపాలు వస్తాయి? జపాన్. తక్కువ ఎక్కడొస్తాయి? తక్కువ ఎక్కడొస్తాయి? అసలు భూకంపాలు లేని ప్రదేశం ఏంటి? ఆలోచించారా?
భూమి మీద భూకంపాలు లేని ప్రదేశం ఏది లేదు. సురక్షితమైన ప్రదేశం ఏది లేదు. నువ్వు ఎవరెస్ట్ కొండ మీద నిలబడుకుంటానో నాకు అక్కడైతే సేఫ్ అనుకుంటే అది నీ భ్రమే. కానీ తక్కువ భూకంపాలు వచ్చే ప్రదేశాలు 5 ఉన్నాయి. చాలా తక్కువ రిస్క్, చాలా తక్కువ నమోదయ్యే కేంద్రాలు 5 ఉన్నాయి. అవేంట్రా అంటే ఖతర్, అబుదాబి, సౌదీ అరేబియా, సింగపూరు. ఇవి ఈ దేశాలు చాలా తక్కువ, చాలా రేర్ అన్నమాట భూకంపాలు రావడం. కానీ భూకంపాలు వస్తాయి. ప్రాణ నష్టం అయితే లేదు. ప్రాణ నష్టం జరిగేటటువంటి భూకంపాలు ఇంచుమించు 50% ఉంది ఈ భూమి మీద ప్రాణ నష్టం జరిగేది. ఇవన్నీ ఏంటి? వేదనలకు ప్రారంభం. నువ్వు భూకంపాల గురించి విన్నావు కదా, చూసావు కదా, ఎన్నో ఉన్నాయి కదా. మరి సిద్ధపడ్డావా? సిద్ధపడుతున్నావా? భూకంపాల గురించి విన్నావు, యుద్ధాలు లైవ్గా చూస్తున్నావు, ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి, నిరాశ్రయాలు అవుతున్నారు. తల్లి జాడ పిల్లకు లేదు, పిల్ల జాడ తల్లికి లేదు, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. మొన్న ఒక వీడియో చూసా, స్కూల్లో ఒక సైరన్ మోగింది. సైరన్ మోగగానే పిల్లలందరూ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? ఆ ఏరియాలో అణుబాంబు వేస్తున్నారని సైరన్ మోగింది. పరిగెత్తారు పిల్లలు ఉటావుటిన. ఎక్కడికి? అండర్ గ్రౌండ్కి. తల్లిదండ్రులు ఏమో పిల్లల్ని స్కూల్కి పంపిస్తే స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వస్తారని నమ్మకం లేని రోజులు ఇవి. తల్లి జాడ పిల్లకు లేదు. కరెక్ట్గా స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లాడు ఇంటికి వస్తాడని గ్యారంటీ లేదు. మధ్యలో యాక్సిడెంట్ జరగచ్చు. ఎన్ని చూడలేదు స్కూల్ బస్సులు యాక్సిడెంట్లు జరిగి చిన్నపిల్లలు చనిపోయారని. రైల్వే ట్రాక్ మీద బస్సు ఆగిపోయి ఎంతమంది పిల్లలు చనిపోయారు చూసామా, విన్నామా న్యూస్ ఛానల్లో. స్కూల్కి వెళ్ళిన పిల్లాడే ఇంటికి రావడానికి గ్యారంటీ లేదు. ఆఫీస్కి వెళ్ళిన భర్త ఇంటికి వస్తాడని గ్యారంటీ లేదు. పనికి వెళ్ళిన భార్య ఇంటికి వస్తారని గ్యారంటీ లేదు. ఎక్కడైనా ప్రయాణాల నిమిత్తం ఊరెళ్తే ఇంటికి వస్తారని గ్యారంటీ లేదు. గ్యారంటీ లేని జీవితం బ్రతుకులో మనం ఉంటున్నాం. ఆవిరి వంటి జీవితం మనది. ఎప్పుడు ఆవిరి వెళ్ళిపోతుందో తెలియదు, ఎక్కడ నీటి బుగ్గ పగిలిపోతుందో తెలియదు. నా నీటి బుగ్గ పగలకు ముందే, నా ఊపిరి ఆగక ముందే దేవుని యొక్క రాకడకు సిద్ధపడు, లేకపోతే నీ మరణానికి సిద్ధపడు. ప్రభా, ఈరోజు నువ్వు వచ్చిన ఎత్తబడతాను అనేటటువంటి నమ్మకం నీలో ఉండాలి. నమ్మకం లేదనుకో, విశ్వాసం లేదనుకో, చాలా మంది నిద్రపోయేటట్టు ఉంటాం. 5 మంది నిద్రపోతున్నారు, అలాగే ప్రవర్తిస్తాం. ఎంత మొత్తుకున్నా, నువ్వు మొత్తుకునేది మొత్తుకోండా, మేము నిద్రపోయేది మేము నిద్రపోతాం అంతే. తర్వాత మరొకటి ఏంటంటే చాలా పెద్ద డేంజర్ మన గురించి మనకందరికీ తెలుసు, అబద్ధ ప్రవక్తలు. అబద్ధ ప్రవక్తలు ఎక్కడ ఉంది? 24:11 వచ్చి పలువురిని మోసపరుచుదురు. మోసం అంటే పూర్తి అబద్ధమా, పూర్తి నిజమా? సగం అబద్ధం సగం నిజం. ఎట్లా నేను చెప్తా. మొట్టమొదటిగా మోసపోయింది ఎవరు? అవ్వ. సరే, అవ్వ దగ్గరికి వద్దాం. 3వ అధ్యాయం రండి, అక్కడే మీకు చూపిస్తా. సగం అబద్ధం సగం నిజం. 3:1 స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను తినకూడదని దేవుడు చెప్పానా? దేవుడు నిజంగానే చెప్పినాడా నీకు అని అంటాను అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చు. ఎస్, తినచ్చు. అయితే తోట మధ్యలోని చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పాను. మీరు చనిపోకుండా నిరంతరం ఉండాలి అంటే ఆ చెట్టును ముట్టకూడదు. వాస్తవానికి దేవుడు మానవుడిని నిర్మించిన యొక్క ఉద్దేశం ఏంటంటే వానికి అంతం లేదు, వానికి
మరణం లేదు. మరణము లేని జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు ఆశపడి తన యొక్క స్వరూపమందు పురుషుడు ఒంటరిగా ఉండడం ఇష్టం లేక స్త్రీని దేవుడు సృష్టించాడు. వారి యొక్క లైఫ్ స్పాన్ ఇన్ఫినిటీ, అంటే కొన్ని యుగాలు బ్రతికే అవకాశం. పరలోక రాజ్యంలో ఎటువంటి యుగాలలో అలాగే భూలోకంలో కూడా యుగాలు బ్రతకాలి, ఈ భూమిని నింపాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోనే దేవుడు మానవ సృష్టించాడు తన స్వరూపంలో. అయితే సాతాను ఏమంటున్నాడు? అయితే తోట మధ్య నుండి చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని ముట్టకూడదని చెప్పినాను సర్పముతో అనేను. అందుకు సర్పము మీరు చావనే, ఇది అబద్ధం, చావరు అబద్ధం అంటే ముందు అబద్ధంతో మొదలవుతుంది. తర్వాత ఏలైనగా మీరు వాటిని తినమున మీ కన్నులు తెరవబడును, మంచి చెడ్డలు, ఇది నిజం. ముందు అబద్ధం వచ్చింది, చావరని. తర్వాత నిజం వచ్చింది, అంటే నీకు మంచి ఏంటో తెలుస్తుంది, చెడు ఏందో తెలుస్తుంది. నిజమా కాదా? ముందు అబద్ధం, తర్వాత నిజం. ఇదే మోసము ఎప్పుడైనా నిన్ను మోసపరుస్తున్నాడు అంటే ముందు అబద్ధం చెప్తాడు, ఆ తర్వాత అబద్ధంలో కొంచెం నిజం చెప్తాడు. ఇంకా మీకు బాగా అర్థం అవడానికి 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. టీవీలో, మీ అందరి ఇళ్ళలో టీవీలు ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్ చూస్తారు. ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ సర్ఫ్ ఎక్సెల్, ఏరియల్, రిన్ను, వాషింగ్ మిషన్ అవన్నీ చూస్తారు. అడ్వర్టైజ్మెంట్లో ఏం చూపిస్తాడు? బాగా భయంకరమైన మురికి, దాని మీద ఐరన్ చేస్తాడు, తర్వాత కూర పాచిపోయిన కూరలు వేస్తాడు, మట్టిల్లో దొల్లిస్తాడు, టీషర్ట్ని బకెట్లో ముంచి లేపగానే నిజంగానే తెల్లగా వచ్చిందా? ట్రై చేశారా? ముందు ఏం చూపించాడు వాడు? అబద్ధాన్ని చూపించాడు. అందులో నిజమేంటి? మురికిపోతుందనే మాత్రమే వాస్తవం. ఎంత పోతుందని చెప్పడు వాడు చూపించిందంతా మొత్తం మురికిపోతుంది అంటాడు. నువ్వు ఉతికితే మొత్తం పోతుందా? గట్టిగా మాట్లాడితే ఎవరైనా బేల్దారి పని చేసేవాళ్ళు, లేకపోతే డైలీ వర్కర్స్ చెమట ఎట్టబడతారు కలర్కి, వాషింగ్ మిషన్లో వేస్తే పోతుంది అక్క. వాడు చూపించే అడ్వర్టైజ్మెంట్ ఏంటి? పోతుంది అని, అవునా? కానీ నువ్వేం చేస్తావు? వాషింగ్ మిషన్ వేస్తే పోతుందా? మీ ఇంట్లో వాషింగ్ పోయిందా? మీరేం చేస్తారు? ఫస్ట్ బాగా రుద్దుతారా? బ్రష్ చేస్తారా? బ్రష్ చేసింది వాడు చూపించాడా? అది చూపించా నువ్వు అనవుగా. అందుకే వాని ప్రోడక్ట్ని సేల్ చేయడానికి ఏం చేస్తాడు? ఫస్ట్ అబద్ధాన్ని చూపిస్తాడు, అందులో నిజాన్ని దాచిపెడతాడు. సాతాను చేసింది మొట్టమొదటిగా అదే. వాడేం చేస్తాడు? అబద్ధాన్ని చూపిస్తాడు, అందులో 1% పెడతాడు. అబద్ధ ప్రవక్తలు ఎలా ఉంటారంటే అబద్ధాన్ని చూపిస్తారు. ఏం అబద్ధం చూపిస్తారు? మా మందిరానికి వస్తే స్వస్థ జరుగుతుంది, రోగాలు పోతాయి. ఇందులో అబద్ధం ఉందా, నిజం ఉందా? మీరు చెప్పాలా? అబద్ధం ఉందా, నిజం ఉందా? రెండూ ఉన్నాయి. అబద్ధము ఉంది, నిజం ఉంది. అవును, ఆయన యందు విశ్వాసం ఉంచితే దయ్యాలు పోతాయి, రోగాలు స్వస్థపరుస్తాయి. అబద్ధం ఏంటి? నువ్వు దానికే స్టిక్ చేస్తాడు, నిన్ను అక్కడే కూర్చోబెడతాడు. అంటే నువ్వు స్వస్థత కొరకే. దాని తర్వాత పరలోక రాజ్యపు అనుభవాల గురించి, లోకంలో ఉన్న శ్రమ గురించి, అవమానం గురించి, నింద గురించి, వేదన గురించి, నరకం గురించి చెప్తాడా? దాచిపెట్టేస్తాడు. ఇది మోసం. ఎవరైనా సరే నరకం గురించి ఏ ప్రవక్తే కానీ, ఏ పాస్టరే కానీ, ఏ ప్రీచరే కానీ, లేకపోతే ఏ సేవకుడు కానీ నరకం గురించి హెచ్చరికలు జారీ చేయలేదా? అబద్ధ ప్రవక్త. ఇంకేం ఆలోచన పనుల. మీరు యూట్యూబ్లో కానీ లేకపోతే టీవీలో కానీ ఎంతో మంది వాక్యాలు వింటూనే ఉన్నారు. ఎంతమంది నరకం గురించి హెచ్చరికలు జారీ చేశారు? ఒక్కసారి ఆలోచించండి. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది మీ మైండ్లోకి వస్తున్నారు? ఆలోచించి ఎవరు అబద్ధ ప్రవక్త, ఎవరు నిజమైన ప్రవక్త, మీకే తెలిసిపోతారు. ఎప్పుడు చూసినా స్వస్థతలు, ఎప్పుడు చూసినా ఆనందము, ఎప్పుడు చూసిన శరీర కోరికలు, ఎప్పుడు చూసిన కష్టాల గురించి రావాలి అంటే వీటి గురించి బోధిస్తున్నాడా? గుర్తుపెట్టుకో, వాడు అబద్ధ ప్రవక్త. లేకపోతే మరి కొంతమంది ఉంటారు మనకు దగ్గరలో బాకరాపేట, 7 వారాలు వస్తే చాలు, ఇంకా అవసరం లే,
7 వారాల నుంచి పరలోక రాజ్యంలో సీట్ ఇచ్చేస్తారంట. ఇదేమన్నా కాలేజ్ అడ్మిషనా? అడ్మిషన్ ఫీజు కట్టగానే అడ్మిషన్ ఇవ్వడానికి. పరలోక రాజ్యంలో సీటు సంపాదించాలంటే 7 వారాలు వస్తే సరిపోతుంది అక్క. అలాంటి మనం ఎన్ని వారాలు వచ్చింటాం? ఎన్ని వారాలు నా ఉపవాసం ఉంటాం? మరి కొంతమంది ఉంటారు దుఃఖ దినాలు కదా, 40 రోజులు ఉపవాసం ఉంటే. దుఃఖ దినాలు ఏంటి అంటే ఈస్టర్కి ముందు 40 రోజులు ఉంటాం కదా, దుఃఖ దినాలు అంటారు. ఆ దుఃఖ దినాల్లో ఏం చేస్తారంటే మరొక దరిద్రము, పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు. ఎవరన్నా మీ బస్వాసుల్లో కానీ ఎవరైనా పెళ్ళి పెట్టుకున్నట్టు మీరు విన్నారా, చూసారా? పెళ్ళి ఎలా ఉన్నాం కానీ చీకట్లో బ్రతుకుతున్నాం. సగం మోసం, సగం అబద్ధం, సగం నిజంలో మనం బ్రతుకుతున్నాం. అంటే మనం మోసపరచబడ్డామా లేదా? మోసపరచబడ్డామని తెలుసుకున్నారు. మరి సిద్ధపడతారా దేవుడు రాకడ కొరకు? ప్రభువా నేను మోసంలో ఉన్నా, ప్రభువా నేను చీకట్లో ఉన్నా, ప్రభువా నేను అంధకారంలో ఉన్నాను, ఇదిగో నీ యొక్క వాక్య వెలుగులో నన్ను నడిపించు. మరొక మంది ఉంటారు. రీసెంట్గా ఒక వారం కిందట నేను మా అత్తగారి ఇంటి దగ్గరే ఉన్నా. ఈ వారమే నేను కడపకు వచ్చా. పోయిన వారము వస్తూ క్షమించండి, ఈ వారమే ఈ సోమవారం రాత్రి వాళ్ళ సేవకుని దగ్గరికి వెళ్ళి పక్కనే ఒక 5 ఇల్లులు పక్కనే సేవకుని ఇల్లు బయలుదేరుతున్నాం కదా, ప్రార్థన చేసుకుని వద్దామని వెళ్తున్నాం ఇద్దరం, మా అత్త మా భార్య నేను. వెళ్తుంటే వేరే ఇంట్లో నుంచి స్తోత్రం 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 స్తోత్రం, నా స్తోత్రం తప్పితే వేరే మాట వినపరాల. మా భార్య అనింది, నేను అడిగిన ఏంది బా శబ్దాలు వస్తానే, స్తోత్రం తప్పితే నాకేం వినపరాలేదంటే అమావాస్య ప్రార్థనలు అంట. నాకు మైండ్ పోయింది, ఎప్పుడు వినలా నేను. అమావాస్య ప్రార్థనలేండి అంటే ఈ నెలలో అక్టోబర్ నెలలో దసరా సీజన్లోనే అమావాస్య నుంచి వచ్చే అమావాస్య వరకు రోజుకు ఒకరి ఇంట్లో ప్రార్థన చేస్తారంట రాత్రంతా. అవి అమావాస్య ప్రార్థనలు అంట. పోనీ వాక్యమేమన్నా వాక్యపు వెలుగులో ఉన్నారంటే అది లేదు, స్తోత్రం తప్పితే ఇంకొక మాట లేదు. అంటే వెలుగులో ఉన్నామని చెప్పుకుంటున్నాం, దేవుణ్ణి నమ్మామని చెప్పుకున్నాం, రక్తం చేత కొనబడ్డామని చెప్పుకుంటున్నాం, బాప్తిసం తీసుకున్నామని చెప్పుకుంటున్నాం. బ్రతుకు ఎలా ఉంది? చీకట్లో ఉంది, అంధకారంలో ఉంది. ఒకవేళ ఈ క్షణమే, ఈ రోజే, ఈ వారమే, ఈ నెలలోనే నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి గ్యారంటీగా ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరైనా సంఘంలో దగ్గర 50 మంది ఉన్నారు, ఒక్కరు చేయెత్తుతారా? ఎందుకని? చీకట్లో మన బ్రతుకులు ఉన్నాయి. మరొక మాట ఎక్కడంటే అబద్ధ ప్రవక్తల గురించి 24 వచ్చి చాలు సాధ్యమైతే ఏర్పరచబడిన వారు. బాగా గమనించాలి, ఎవరు ఏర్పరచుకున్నారు మనల్ని? క్రీస్తు తన యొక్క రక్తము చేత కొనబడి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. వాడు కూడా ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఏర్పరచబడిన వారిని అబద్ధ ప్రవక్త మోసపరుస్తున్నాడు. మోసం అంటే ఫస్ట్ అబద్ధం అందంగా వేస్తాడు, అందులో ఇప్పుడు స్వస్థత చాలలు లేకపోతే గద్దింపు లేని మందిరాలు నింపబడుతున్నాయంటే కారణం ఇదే. ఒక ఫేమస్ సేవకుడు ఉంటాడు, ఆయన కుమారుడు ఇప్పుడిప్పుడే వస్తాడు, ఆయన దగ్గరికి వెళ్తారు. ఎందుకని? మంచి మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, మ్యూజిక్తో అట్రాక్ట్ చేస్తారు, డ్యాన్సులు వేస్తారు, లైటింగ్ వేస్తారు, వెనకాల డీజే లైట్లు వస్తాయి. అవన్నీ మీరు చూస్తారు, ఆనందిస్తారు. చూసారా? ఆనందించారా? అంటే నువ్వు మోసంలోకి నిన్నేం చేస్తున్నాడు? లాగుతున్నాడు. నిజాన్ని 1% నిజాన్ని 90% అబద్ధంతో అందంగా చూపించి ఏర్పరచబడినటువంటి నిన్ను చీకట్లోకి లాగేస్తున్నాడు. జాగ్రత్త. అంటే ఆయన రాకడికి సూచన ఉన్నాయా? అబద్ధ ప్రవక్తలు ఉన్నారా?
ఉన్నా కూడా వారిని గ్రహించలేనటువంటి స్థితిలో మనం ఉన్నామంటే ఎంత అజ్ఞాతంలో మనం ఉన్నాము. చదవండి గలతీ 5:7. గట్టిగా అక్క. సత్యమునకు విధేయులు కాకుండా ఎవరు అడ్డగించి, అంటే సత్యం వైపు పరిగెడుతుంటే ఏర్పరచబడిన గుంపులో మనం ఉన్నామని చెప్పు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్ బాగా నడుస్తుంది. స్టేజ్ మీద సేవకుడు ఒక వ్యక్తి పేరు చెప్పి రా అంటాడు. వారి యొక్క సమస్య ఈయనే చెప్పేస్తాడు. అవునా? అంతేనా? మరి హెబ్రోన్ సహవాసంలో ఇది లేదే. ఇప్పుడు నేను వచ్చాను, సంఘంలో నాకు ఎవరు పేర్లు 2 పేర్లు 4 పేర్లు తెలుసు. తేజ, డానియలు, మోషే అన్న, సురేష్ అంకులు 4 పేర్లు తెలుసు. అది ఫోన్లు చేసి వాళ్ళు పోనీ మందిరం అయిపోయిన తర్వాత ఎవరి గురించి అని పేరు పెట్టి పిలిచి నీ సమస్య గురించి నేనేమైనా చెప్పగలుగుతానా? మరి వాళ్ళు ఎలా చెప్తున్నారు? వాళ్ళ మధ్యలోనే వీళ్ళ బ్యాచ్ ఉంటుంది. నీట్గా కనుక్కుంటారు, లేకపోతే రాసుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు నుంచి వచ్చారు, సమస్యలు ఏంటి, రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది. అక్కడ నుంచి ర్యాండమ్గా ఒక 4-5 పేర్లు పిలుస్తారు. అదే అగాధంలోకి వెళ్ళిపోయినట్టే. వెలుగులో ఉన్నాను చెప్పుకుంటున్నావు, కానీ చీకట్లోనే ఉంటున్నావు. జర జాగ్రత్త. తర్వాత నెక్స్ట్ 3వ శ్రమ 19వ అధ్యాయం మత్తయి 24:19. ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ. ఎలా అర్థం చేసుకోవాలి ఈ మాటని? గర్భిణీలకు శ్రమ ఏంటక్క? గర్భిణీలకు శ్రమ ఏంటి? ఎవరైనా ఆలోచిస్తారా? నేను ఒక 3 ఎగ్జాంపుల్స్ చెప్తా. గర్భిణీలకు శ్రమ కాదో మీరే చెప్పాలి. మొట్టమొదటి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. నా లొకేషన్ వచ్చేసి ఢిల్లీ. ఓ 3 నెలలు ఢిల్లీలో ఉంటే, లేకపోతే 4 నెలలు ఢిల్లీలో ఉంటే, 1 నెల 2 నెలలు పర్మిషన్ తీసుకొని ఇంటికి వచ్చేస్తా. వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని. ఢిల్లీలో ఉన్నప్పుడు నేను చూస్తా వాతావరణం ఏంటి అని. మా ఆఫీసు 4th ఫ్లోరు. నా క్యాబిన్ వచ్చేసి కరెక్ట్గా విండోస్ దగ్గరే, అద్దాలు విండోస్ దగ్గరే. అక్కడ నుంచి నీట్గా కనిపిస్తుంది ఏంటి, పక్క ఆఫీసు యొక్క సిగరెట్ పాయింట్. అక్కడ అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, కలిసి తాగుతారు. ఒకరోజు మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత 3:30-4 ఆ టైంలో ఒక్కసారిగా సడన్గా సిగరెట్ వాసన వచ్చింది మా క్యాబిన్లో. అంటే మా క్యాబిన్లో అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. బ్యాచ్ వచ్చింది ఒక్కసారిగా. ఒక ప్రాజెక్ట్ టీం బ్యాచ్ వచ్చింది. ఆ బ్యాచ్ రాగానే స్మెల్ వచ్చింది. అంటే ఆ బ్యాచ్ అంతా ఏం చేశారు? అందరూ కలిసి వెళ్ళారు, అందరూ కలిసి వచ్చారు. అంటే అమ్మాయిలు కూడా తాగినట్టే. నా కళ్ళు ఎదురుగా ఎంతో మందిని చూస్తూ ఉంటా. చూడ్డానికి మాత్రము నీట్గా పంజాబీ డ్రెస్ చేసుకుంటారు. అటు సైడ్కి పోయి అబ్బాయిలతో కలిసి సిగరెట్ తాగుతారు. సరే, ఒకటి తాగినారంటే అదిలే. ఈ అమ్మాయి తాగింది వానికి ఇస్తాడు, వాడు తాగింది ఈ అమ్మాయికి ఇస్తాడు. ఇది నా కల్లారా చూశాను. 2 సంవత్సరాల క్రితం మా భార్యకి ఇది చూపించా బెంగళూరులో. చూడబ్బా, నువ్వు చూడలేదు కదా లోకం ఎంత భయంకరంగా ఉంటుందో. బెంగళూరులో మా చెల్లెలకి క్యాబ్జెమినీలో జాయినింగ్ వస్తే 2 రోజుల ముందే పోయినాం. ఆఫీస్ ఎక్కడ, ఆఫీస్ నుంచి దగ్గరలో హాస్టల్ చూసుకోవడానికి శనివారం ఆదివారం చూసుకొని మాట్లాడుకోవడానికి 2 రోజుల ముందే పోయినాం. మా చెల్లెలు, మా భార్య, నేను చూపించాను. ఇదిగో లోకం ఇలా ఉంది, నువ్వు కానీ ఇలా ఉన్నావంటే జాగ్రత్త. హెచ్చరించా మా చెల్లెలకి, ఇది పరిస్థితి. నీ మా చెల్లెల కళ్ళు ఎదుట నా భార్య కళ్ళు ఎదుట చూపించా. చూడండి, వాళ్ళ జీవితంలో ఫస్ట్ టైం అంట చూడడం. ఏంది అమ్మాయిలు తాగడం ఏందండి?
ఇప్పుడు వారు కొన్ని సంవత్సరాల తర్వాత వివాహం చేసుకొని ఒక బిడ్డకు జన్మనిస్తే పాలిస్తారంటారా? పాలిస్తారా? కష్టం, రావు కూడా. చాలామంది అమ్మ మీరు పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు పిల్లల్ని కన్నప్పుడు పాల డబ్బాలు ఏమన్నా చూసారమ్మా? మీరు పాల డబ్బాలు చూసారా? ఇప్పుడు హాస్పిటల్లోనే అమ్ముతున్నారు పాల డబ్బాలు. మా భార్యకు కూడా అంతే. మొదటి కాన్పులో 3 రోజులు రాలా, 3 రోజుల వరకు పాల డబ్బానే. తర్వాత మా భార్య పాలు, తల్లి పాలు నా కూతురు తాగలే, డబ్బా పాలే. 2 నెలల వరకు డబ్బా పాలే. గర్భిణీ స్త్రీలకు ఇది వేదన కాదా? నా జీవితంలో నాకెళ్ళదుగా జరిగినటువంటి విషయాలు. మరి ఈ విషయాలు ఎప్పుడు రాయబడింది? 2000 సంవత్సరాల క్రితమే గర్భిణీ స్త్రీలకు శ్రమ అని రాయబడింది. మీ కాలంలో రొమ్ము క్యాన్సర్ ఏమన్నా ఉందా? ఇప్పుడు చూస్తే క్యాన్సర్ హాస్పిటల్ సపరేట్గా, రొమ్ము క్యాన్సర్కి సపరేట్గా, వాళ్ళకి గర్భిణీ వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయంట ఈ మధ్య కాలంలో. ఎందుకంటారు? అందులో సర్వే చేస్తే చాలా వరకు స్మోకింగ్ బ్యాచ్, తాగే బ్యాచ్. నాతో పాటు నెల్లూరు అబ్బాయి ఒకడు ఉన్నాడు. వాడు ప్రీవియస్ కంపెనీలో చేసేది చెప్పాడు. అన్నా మేము ప్రీవియస్ కంపెనీలో బ్యాచ్ ముంబై అమ్మాయిలు 2, బెంగళూరు అమ్మాయిలు 2 ఉన్నాము, మేమందరం కలిసి తాగే వాళ్ళమన్నా, కలిసి మందు కొట్టే వాళ్ళమన్నా అనేవాడు. అంటే లోకము ఎంత భయంకరంగా వెళ్ళిపోయింది అంటే, ఆ లోకంలో మీ పిల్లలు ఉన్నారు, వారి మధ్య మీ పిల్లలు బ్రతుకుతున్నారు. ఆ స్త్రీల మధ్య, ఆ యవన స్త్రీల మధ్య నీ యొక్క యవన స్త్రీలు బ్రతుకుతున్నారు, మీ యొక్క యవన స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్నారు. తల్లులకు నా యొక్క విజ్ఞప్తి, జాగ్రత్త. ఎలా అయినా సరే మోసపురుస్తాడు. సత్యం వైపు మనం పరుగులెడుతున్నాం, మనల్ని అడ్డగిస్తాడు, మనల్ని మోసం చేస్తాడు, కలవర పెడతాడు, అబద్ధాన్ని చాలా అందంగా చూపిస్తాడు, ఎంతో రమ్యంగా చూపిస్తాడు. అట్రాక్ట్ అయ్యావా? బతుకు జీవితమే నరకమే, మరో మాటే లేదు, నరకమే. ఇటువంటి భయంకరమైన దుర్దినాలలో ఉన్నాం మనం. అటువంటి దుర్దినాలలో ఉన్నా కూడా యవనస్తులు ఎవరైనా సిద్ధపడ్డారా? ఇప్పుడు జరిగిందంతా యవనస్తుల గురించే, యవనస్తుల మధ్యలో జరిగినటువంటి సందర్భాలే. మరి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు యవనస్తులు? దేవుడు రాకడకు నువ్వు సిద్ధమేనా? ఈరోజు దేవుడు వస్తాడు, సిద్ధమేనా? పొద్దున్నే నేను అంటే మెయిన్ రోడ్డుకి మా ఇంటి దగ్గర ఒక 10 నిమిషాలు వాకింగ్, నడుచుకుంటూ రావడం ఎందులే అని వేరే అన్న వస్తుంటే బండి ఎక్కా. మెయిన్ రోడ్డు మీకు రాగానే నా ముందర బస్సు వెళ్ళిపోయింది. ఆ బస్సు వెళ్ళిపోయిన అరగంట వరకు నాకు బస్సు రాల. నాకేమనిపించింది? ఒక్క 2 సెకండ్లు ముందు వచ్చింటే బస్సు ఎదుక్కునేవాడిని కదా, అరగంట ముందు ఇక్కడ ఉండేవాడిని. దేవుడు రాకడ కూడా అంతే, అట్టొచ్చి వెళ్ళిపోతాడు, కనురెప్ప పాట వెళ్ళిపోతాడు. అరే దేవుడు వచ్చేసాడు ప్రభు అంటే ఏం లాభం? ఇక్కడ మా వాక్యం మందిరం జరుగుతుంది, సగం మంది వెళ్ళిపోయామనుకో, సగం మంది ఎత్తపడ్డాం క్షణాల్లో, రెప్ప పాటున. అయ్యో ప్రభు అంటే మిగతా వాళ్ళు ఏమంటే ఏం లాభం? ఏమన్నా లాభం ఉంది అక్క? అందుకే దేవుడు హెచ్చరికలు ముందుగానే రాయబడ్డాయి. మరొకసారి గుర్తు చేయడానికి నాకెందుకో నేను ఎక్కువ శాతం 2వ రాకడ గురించి నేను తీసుకోను, కానీ నాకు బలవంతంగా ఉంది 2వ రాకడ, 2వ రాకడ, 2వ రాకడ, 2వ రాకడ. నేను వేరే మెసేజ్ ప్రిపేర్ అయ్యా, నా సొంత తోట కాచుకొనుట, నా సొంత తోట అంటే ఆత్మీయ తోటని ఎలా కాపాడుకోవాలని. కానీ నాకు అది లీడింగ్ రావట్లా, 2వ రాకడైనా వస్తుంది. ఎందుకు మరి దేవుడు నన్ను సిద్ధపరిచాడో తెలియదు. మరి 2వ రాకడికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారంటే ఒక్క చెయ్యి ఎత్తినారు సంఘం మొత్తం మీద. మీరు చాలా లైట్ అనుకోవచ్చు, చాలా ఇది అనుకోవచ్చు. ఎంత భయంకరమైన వేదనలు దినాలు వస్తాయంటే, లైవ్ ఎగ్జాంపుల్ 2 చెప్తాను. రీసెంట్గా యూకే గవర్నమెంట్ పడిపోయిందా యవనస్తులకి తెలుసా? యూకే గవర్నమెంట్ మొన్నటి వరకు
మన యొక్క భారత పౌరుడు, అంటే విప్రో అల్లుడు, ఋషి విప్రో అల్లుడు, విప్రో సత్యనారాయణ వాళ్ళ అల్లుడే ప్రైమ్ మినిస్టర్. ఎవరికి? యూకే, యునైటెడ్ కింగ్డమ్, బ్రిటిషర్స్కి. మనల్ని పాలించిన 200 సంవత్సరాలు పాలించిన బ్రిటిషర్స్ యొక్క దేశానికి ప్రైమ్ మినిస్టర్. మొన్ననే గవర్నమెంట్ వెళ్ళిపోయింది. ఎప్పుడే కానీ ఇన్ని సంవత్సరాలలో వారికి 200 పైనే సీట్లు వచ్చేటి, 250, 300 సీట్లు. ఫర్ ద ఫస్ట్ టైం చరిత్రలో మొట్టమొదటిసారిగా 100 లోపు వచ్చాయి. కారణం ఏంది అని వెతికితే వలసదారులు ఉన్నారు చూసారా, వలసదారులని వారి యొక్క రాజ్యానికి దేశానికి పిలిపించుకొని వారి చేత దొంగోట్లు వేసుకొని ఇంచుమించు 300 సంవత్సరాల తర్వాత ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అంటే 300 సంవత్సరాల వరకు ఒకటే పార్టీ, 300 సంవత్సరాల తర్వాత పార్టీ మారింది అంటే అక్కడ ఏం జరిగింటది? మోసమే కదా, కలవారపాటు. వారంతా ఎవర్రయ్యా అంటే అందరూ ఇస్మాయిల్ సంతానమే. ఇప్పుడు అక్కడ ఏమైపోయినాయంటే లైవ్గా ఒక క్రిస్టియన్ వీడియో మార్చబడ్డాయి. ప్రభుత్వం ఏర్పాటయ్యి 1 నెలలోపే. ఇది ఎప్పటి మాట? 3 నెలల క్రిందటి మాట. 3 నెలలు 4 నెలలు దాటిపోయింది. అక్కడ పరిస్థితి ఎక్కడుందో భయంకరంగా ఉందో చూడండి. అంతెందుకు, ఇజ్రాయెల్లోనే చర్చ్ ఫర్ సేల్, మందిరం అమ్మబడును. ఆలోచించండి ఎంత భయంకరమైన దినాలు. మందిరాన్ని అమ్మేస్తున్నారు. అమెరికాలో కూడా అంతే, మందిరాన్ని అమ్మేస్తున్నారు. యూకేలో, లండన్లో, బ్రిటన్లో, నార్వే, స్వీడన్లో ఏం చేస్తున్నారు? మందిరాలను అమ్మేస్తున్నారు. ఎందుకు? సత్యం వైపు ఒకానొక సమయంలో సత్యం వైపు పరుగులేడినటువంటి ఏర్పరచబడినటువంటి జనాంగము, సొత్తు, దేవుని యొక్క ప్రజలు ఏమైపోయారు? ఇప్పుడు మోసపరచబడ్డారు, కలవరపడ్డారు, త్రోవ తప్పారు, అంధకారంలోకి వెళ్ళిపోయారు. వారి యొక్క పిల్లలు అంధకారంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు సువార్త ప్రకటిస్తుంటే చెప్పు దెబ్బలు కొడుతున్నారు. భారతదేశంలో కాదండి ఈ మాట. దేవుణ్ణి ఎరిగి దేవుని సొంత రక్షకునిగా స్వీకరించి అమ్ముతాము, కొనుక్కోండి. కొన్ని మందిరాలు మసీదులుగా ఏర్పరచుకున్నారు, కొన్ని మందిరాలు స్థలాలు పగలగొట్టుకొని క్లబ్బులు, బార్లు. ఇది వాస్తవం. ఇది వేదనలకు ప్రారంభం కాదు, అంతము దశలో ఉన్నాం. ఇప్పుడు అంతము దశ అంటే రేపు ఎల్లుండి అనేది స్థితి కూడా కాదు. ఈ క్షణమా వచ్చే క్షణం అనే స్థితిలోకి మనం వచ్చాం. అయినా సరే అన్న భలే చెప్పాడు కదా మెసేజ్ అయిపోయినాక, సిద్ధపాటు రాదన్నమాట హృదయంలో నుంచి. బాగా చెప్పాడు అన్న, కొత్తగా చెప్పాడు. ఆరాధన వర్తమానంలో కూడా భలే ఉంది మెసేజ్. ఆ మాటలు వస్తాయి కానీ అరే అన్న అంత గొంతు చించుకొని అరిచాడే, సిద్ధపడాలి అనేటటువంటి ఆలోచన రానియకుండా ఎవరు చేస్తున్నారు? సాతానే చేస్తాడు. ఎంతన్నా మొత్తుకోను ఆలోచన రానియకుండా చేస్తాడు. కానీ దాని గురించి మాట్లాడేటట్టు చేస్తాడు, వాక్యం గురించి మాట్లాడేటట్టు చేస్తాడు, వాక్యం బాగుందని చెప్తాడు, రెఫరెన్సులు బాగున్నాయని చెప్తాడు. దానికోసం సిద్ధపాటు, అదే మోసం. దాన్ని కలవరపరచడం అంటే. సత్యం నుంచి వెళ్ళకోకుండా తప్పించాలి అంటే ఇదే, వేరేదేం అవసరంలా. మరి ఎన్ని ఆదివారాలు నువ్వు సత్యం నుంచి బయటికి వెళ్ళిపోయావు? ఎన్నిసార్లు మీ యొక్క సేవకుడు గద్దించింటాడు? మారు మనసు పొందాలని ఆ క్షణం వరకు ఏమనిపించింటది? దేవుని కోసం నిలబడాలా, ఏదో ఒకటి చేయాలా, ప్రార్థన చేసుకోవాలా, బైబిల్ చదువుకోవాలా. ఆ క్షణం వరకు నీకు ఎలా అనిపించింటది? ఒక గంభీరమైన దృఢ సంకల్పం వచ్చింటది. మందిరం అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి బిర్యానీ, చికెన్, మటన్ వేసుకున్న తర్వాత, టీవీ పెట్టుకున్న తర్వాత ఆ నిర్ణయం ఏమైపోయింది? నిజమా అబద్ధమా? సత్యం వైపు పరిగెత్తాల, సత్యాన్ని అన్వేషించాలని ఉర్రుతొలిగావు. ఇక్కడ ఇంటికి వెళ్ళగానే అయిపోయి
ఆలోచన చేయండి, ఎంత భయంకరమైనటువంటి చీకటిలో మనం బ్రతుకుతున్నాం అనేది. ఇదే చీకట్లో నువ్వు చనిపోతే, ఇదే స్థితిలో ఇదే జీవితంలో నువ్వు చనిపోతే రెండవ రాకడలో ఎత్తబడతావా? ఒకసారి ప్రశ్నించుకో. కష్టం. నీ మనస్సాక్షి చెప్తుంది కష్టమని. తర్వాత మరొక సిమ్టమ్స్ ఏంటంటే, మనమందరం చూసాం, చంద్రుడు ఎర్రగా, సూర్యుడు నలుపు. ఎక్కడుంది ఆ మాట? యావేలు 2వ అధ్యాయము, యావేలు 2వ అధ్యాయం వచనం పట్టండి. యావేలు 2వ అధ్యాయం 31. యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. మీరందరూ చూసారా చంద్రుడు ఎర్రగా మారడం? చూసారా, చూడలేదు? నీ కళ్ళ ముందర జరిగినాయా? బైబిల్లో కూడా రాయబడిందా? రెండవ రాకడకి ఇంకొద్ది రోజుల్లో, రెండవ రాకడ ఇంకొద్ది రోజుల్లో ఉంది అనగా సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు. ఎన్నిసార్లు జరుగుతుంది ఇది? ఒక్కసారేనా? ఒక్కసారే జరిగిందా? ఇది ఇంచుమించు సంవత్సరానికి 2 సార్లు వస్తుంది. అంటే ప్రతిసారి నిన్ను గద్దించడానికి. నవంబర్ 8, 2022లో ఒకటి వచ్చింది. మార్చి 13, 14 వచ్చే సంవత్సరం 2025 మార్చి నెల 13, 14 ఆ 2 తేదీల్లో వస్తుంది. మళ్ళీ సెప్టెంబర్ 7 నుంచి 8, 2025 వచ్చే సంవత్సరం 2 సార్లు. ఈ 2 సార్లు చంద్రుడు ఎరుపెక్కుతాడు. చంద్రుడు ఎరుపెక్కుతున్నాడు అంటే ఇండికేషన్ ఏంటి? ఇంకొద్ది రోజుల్లో దేవుడు వస్తున్నాడు. ఇది రాకడికి సింబల్, ఇది రాకడికి హెచ్చరిక. తర్వాత 2026లో మార్చిలో ఉంది, 2028 డిసెంబర్ 31, జనవరి 1 మన ఆల్ నైట్ ప్రేయర్ల రోజు మనం సూర్యగ్రహణం అని. సూర్యగ్రహణం, సంపూర్ణ సూర్యగ్రహణం 20 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఆ కాలంలో ఒక పచ్చి అబద్ధం మాట్లాడతారు, నాకు ఎక్కడ లేని బీపీ వస్తుంది. మీరు చెప్తారు, నేను చెప్పను. పచ్చి అబద్ధం. గర్భిణీ స్త్రీలు బయటికి రాకూడదు అంటారు. నేను పచ్చి అబద్ధం అంట. ఏమైతుంది వస్తే? బైబిల్లో చూపించండి నాకు రెఫరెన్స్. పోనీ బైబిల్ వద్దులేండి, అంతగా రాయలేదు. ఒక డాక్టర్ చేత నాకు చెప్పించండి. ఒక డాక్టర్ చేత, మీకు తెలిసిన డాక్టర్ చేత, ఒక్క డాక్టర్ చేత. ఏ డాక్టర్ చెప్పడు, ఎందుకంటే వాళ్ళకి సైన్స్ తెలుసు కాబట్టి. గర్భంలో పెరుగుతున్న పిండము, ఆ దశ దిశ మొత్తం, పిండం నుంచి డెలివరీ అయ్యేంత వరకు మొత్తం తెలుసు కాబట్టి, వాళ్ళకి పూర్తిగా తెలుసు కాబట్టి, ఎక్కడో సూర్యుడు ఎక్కడో ఉంటే సూర్యుని యొక్క వెలుగు రాకోకుండా చంద్రుడు అడ్డం వస్తాడు. దానికి గర్భిణీ స్త్రీకి ఏమన్నా సంబంధమా? వాళ్ళ కక్షలు అవి తిరుగుతున్నాయి. మధ్యలో వచ్చినప్పుడు సూర్యగ్రహణం, సూర్యుని యొక్క వెలుగు రాదు, అంతే. దానికి గర్భిణీ స్త్రీకి సంబంధం ఏంటి? బాలింతలకు సంబంధం ఏంటి? శుభకార్యాలు ఆ రోజుల్లో ఎందుకు పెట్టుకోరు? దేవుడు ప్రతిరోజు మంచిది అన్నాడు కదా, ప్రతిరోజు మంచిది అన్నాడు కదా. మరి ఎందుకని ఆ రోజు శుభకార్యాలు పెట్టుకోరు? మంచి రోజే కదా దేవుడు ఆశీర్వదించింది. అంటే దేవుని యొక్క మాటను నువ్వేం చేస్తున్నావు? తిక్కరిచ్చినట్టే.
దేవుని యొక్క మాట నువ్వు కాదన్నట్టే, దేవుని యొక్క ఆజ్ఞ నువ్వు కాదన్నట్టే. ప్రయాణాలు కూడా పెట్టుకోరు. ఇది ఒక రకమైనటువంటి కలవరం. ఆ జీవితంలో నువ్వు ఉన్నావా? అదే జీవితం నువ్వు కొనసాగిస్తున్నావా? నువ్వు చనిపోయావా? ఎత్తబడవు, డౌట్ లేదు, ఎత్తబడవు. మరి కొంతమంది ఉంటారు, అన్నా నేను బాప్తిసం తీసుకున్నా అన్నా, ప్రతి ఆదివారం మందిరానికి వస్తా అన్నా, చాపలేస్తా అన్నా, పాటలు పాడతా అన్నా, మంచి విశ్వాసిని అన్నా, మంచి పేరుందన్నా, ఉంది, మంచి పేరు ఉంది, మంచి విశ్వాసివే. దేవుడు రాకడ వచ్చినప్పుడు నువ్వు ఎత్తబల్లా. కారణం ఏంటి? కారణం ఏంటి? ఏమి లేదు, సింపుల్. నీకు మందిరంలో ప్రాధాన్యత ఇవ్వలేదని సేవకు మీద అసూయ, అంతే. సేవకుడు అంటే గిట్టదు, అంతే. మాట్లాడతావు కానీ పరిపూర్ణమైనటువంటి మాటలు కాదు, అంతే. లేకపోతే ఒకరోజు నిన్ను పాటలకు ఎక్కించలేదని, పాటలు పాడడానికి పిలిస్తే నువ్వు లేటుగా వచ్చావని ఏదో అరిచాడని, అంతే, ఇంకేం లేదు. ఎత్తబడలా. పొలంలో ఇద్దరు పని చేసుకుంటున్నారు, ఎంతమంది ఎత్తపడ్డారు? అంటే సగం. మందిరంలో 50 మంది ఉన్నారు, ఎంతమంది ఎత్తబడాలా? మరి 25 చేతులు వెయ్యాలి కదా, ఎంతమంది సిద్ధంగా ఉన్నారంటే? అంతే కదక్క. వాక్యాన్ని ముందర పెట్టుకొని మాట్లాడుకుందాం. 25 చేతులు వెయ్యాలి, కనీసం సగమన్నే వెయ్యాలి. ఒకటి లేచింది, 2 లేచినాయి చేతులు. అంటే ఎంత భ్రష్టత్వంలో, ఎంత అంధకారంలో, ఎంత భయంకరమైన చీకట్లో బ్రతుకుతున్నామో ఆలోచించు. అయినా సరే మా బ్రతుకు మాదన్నా, నువ్వు అంటే మహా ఉంటే 10 నిమిషాలు చెప్తావు, తర్వాత వెళ్ళిపోతావు, అంతేనా? 10 నిమిషాలు చెప్తావు, వాక్యం అయిపోతుంది, ఇలా తీసుకుంటాం, మా ఇంటికి మేము పోతాం, మా జీవితం ఇంతే. రేపు దేవుడు వస్తాడు అనుకో, దేవుడు వచ్చాడు, ఎత్తబల్లా, ఏదో ఒకరోజు చనిపోతావు, తీర్పు దినాన్ని అడుగుతాడు. ఏమమ్మా, పలాని కడప నుంచి శ్రీధర్ని పంపించాను, 2వ రాకడ గురించి హెచ్చరికలు జారీ చేశాను కదా, నువ్వేమి అట్నే ఉండిపోయావు, ఏం మారు మనసు లేదంటే దేవుడు అడిగినాడు అనుకో, ఏం సమాధానం చెప్పావు? ఏం చెప్తావు? అంటే ప్రభువా, ఇంటికి బంధువులు వచ్చినారు, చిన్నపిల్లలను, అందుకే టీవీ పెట్టుకున్నా అంటావా? అంతే అంటావా? లేకపోతే మంచి సినిమా వచ్చింది, ఎప్పుడు చూడలేదు, అది చాలా బాగుందంట, ఇదే కారణం చెప్తావా? పర్లేదులే, చెప్పు. దేవుని సింహాసనం మీద ఎదురుగా నిలబడి పలాని సందర్భంలో పలాని దేవుని సేవకుని ద్వారా, లేకపోతే పరిచారకుని ద్వారా, పలాని వాక్యం ద్వారా నిన్ను గద్దించా, నువ్వు మారు మనసు పొందలే, చనిపోయావు, ఎత్తబడలేదు, ఇప్పుడు నా దగ్గరికి వచ్చావు, నీ జీవితం అలాగే ఉంది, నీ జీవితం మార్చుకోలే, కారణం ఏంది? దేవుడు అడుగుతాడు, కారణం ఏంది? ఏం చెప్తావు దేవుడికి? సమాధానం ఉందా నీ దగ్గర? చనిపోతావు, కుటుంబం చనిపోతుంది, ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాదు 10 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత నువ్వు నేను ఈ భూలోకంలో నివసించడానికి అర్హులం కాదు. ఏదో ఒక రోజు పోవాల్సిందే. మరి సిద్ధపడ్డావా? 2 సందర్భాలు చెప్పి ముగిస్తా. రాహాబు వేశ్య గురించి తెలుసు కదా. ఏం చేసింది రాహాబు వేశ్య? అంతేనా? అంటే రాహాబు తర్వాత ఏమన్నాను అర్థమైందిగా. మీ ఏమనుకోవద్దు, క్షమించండి, ముందుగానే క్షమాపణ అడుగుతున్నా, క్షమించండి ఈ మాట అంటున్నందుకు. మన బంధువుల్లో ఎవరైనా సరే ఇలాంటి వృత్తి చేసేవారు ఉంటే మనం వాళ్ళ దగ్గరికి పోవడం కానీ, వాళ్ళు మన దగ్గరికి రావడం కానీ సాహసం చేస్తామా? చచ్చినా సరే ఆ వైపు కూడా పో, అంతేనా? కానీ రాహాబు వేసి ఏం చేసింది? ఈ పట్టణమంతా దేవుడు మీ ప్రజలకి అప్పజెప్తున్నాడు, ఈ పట్టణం నాశనం కాకముందు, దేవుడు మీ యొక్క రాజ్యాన్ని స్వాధీనపరచబడక ముందు నన్ను
నా కుటుంబాన్ని, నా అన్నదమ్ముల్ని, నా బంధువుల్ని, వారికి కలిగిన సంతానాన్ని చంపేసానిందా? ఎందుకంటే వాళ్ళందరూ నాకు ద్రోహం చేశారు, నన్ను పలకరించలేదు, నేను అనారోగ్యంలో ఉన్నా, నన్ను చూడలేదు, నన్ను పట్టించుకోలేదు, ఫోన్ చేయలేదు, నేను ఈ వృత్తి చేస్తున్నాను, వాళ్ళకి నోమోషిగా ఉంది, అందుకే నన్ను నాతో ఎవరు మాట్లాడలేదు. వాళ్ళందరినీ చంపేసి ఫస్ట్ వాళ్ళని చంపేసేయండి, నన్ను మాత్రమే జ్ఞాపకం చేసుకుని అన్నదా? అదే రాయబడిందా? వారిని అందరినీ జ్ఞాపకం చేసుకో, ఉగ్రత దినం రోజు నీ కుటుంబాన్ని, నీ బంధువుల్ని. నువ్వేం ప్రార్థన చేయాలక్క? ప్రభా, నీ యొక్క రాకడ ఏ క్షణమైతే ఆ క్షణము, నీ యొక్క రాకడ సమీపించే రోజు నన్ను, నా కుటుంబాన్ని, నా బంధువుల్ని జ్ఞాపకం చేసుకో. చేశారా ప్రార్థన? రాహాబు వేశ్య గురించి ఎన్నిసార్లు విన్నారు? మరి అటువంటి ప్రార్థన చేశారా? మరి రాహాబు వేశ్య మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రాహాబు వేశ్య పేరు చేర్చబడింది. ఆ మాట కూడా తెలుసుగా మీకు? మొత్తం 4 స్త్రీలు, 4లో రాహాబు వేశ్య. అంటే పాత నిబంధన గ్రంథంలో అంత ప్రాముఖ్యరాలా? ఆమె కంటే ప్రాముఖ్యంగా ఆమె కంటే పరిశుద్ధంగా జీవించిన స్త్రీలు లేరా? ఉన్నారా? మరి యేసుక్రీస్తు వంశావళికి ఆ వేశ్య ఎందుకు చేర్చబడింది? ఒక్కటే కారణం, ఒక్కటే ప్రార్థన. ఉగ్రత దినము రోజు నన్ను, నా కుటుంబాన్ని, నా కుటుంబం యొక్క సంపద సమస్తాన్ని జ్ఞాపకం ఉంచుకో, తప్పించు. ఒకటే ప్రార్థన. ఒక్క ప్రార్థన ద్వారా యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు చేర్చబడుతూ వచ్చింది. ఇజ్రాయేల్ యొక్క కోడలుగా రాబడుతూ వచ్చింది. అవునా? ఇజ్రాయేల్ యొక్క కోడలు అవుతూ వచ్చింది. ఎంతటి ధన్యత! ఒక్కటే ప్రార్థన. నేను అప్పుడు కూడా అడిగాను, అక్క యాక్సిడెంట్ అయితే ప్రార్థన చేస్తారా, ఆరాధన చేస్తారా అని. రోగాలు వస్తే ఆరాధన చేస్తారా, ప్రార్థన చేస్తారా అని. ఏమైతే ప్రార్థన చేసింది, న్యాయంగా అడిగింది. అటువంటి న్యాయమైన జీవితం, ప్రార్థన నీలో ఉందా? స్వార్థము లేని ప్రార్థన ఏమైనా ఉందా? పరీక్షించుకుందాం. ప్రభు వలలో చేయి వేసే ముందు నిజంగా మనము భ్రష్టత్వంలో ఉన్నామా, మోసపరచబడుతున్నామా, చీకట్లో ఉన్నామా, లేకపోతే నిజంగానే వెలుగులో ఉన్నామా? లోక సంబంధమైన వాటిని కట్లు కట్టించుకొని అలాగే మనం బ్రతుకుతున్నామా? ఈ క్షణమే, ఈ రోజే, రేపే, ఎల్లుండే దేవుడు వస్తే మనం మన కుటుంబం గురించి పక్కన పెడతాం, బంధువుల గురించి పక్కన పెడతాం, మనము ఎత్తబడతామా? దేవుడు రాకడకు ఎన్నో సూచనలు ఉన్నాయి. ప్రతి ఒక్క సూచన నెరవేర్చబడుతూ వచ్చింది. రీసెంట్గా రోబోట్లు తయారు చేస్తూ వచ్చారు. రోబోట్ యొక్క టెక్నాలజీ మరింత పెరిగిందనుకో, ఉద్యోగాలు ఉండవు. ఒకప్పుడు మాట అనేవాళ్ళు, చదువు రాకపోతే బేల్దారి పని చేసి అయినా బతుక్కోవచ్చు అని. ఇప్పుడు అది కూడా దొరకదు, కష్టం. ఇప్పుడు అది కూడా దొరకదు. ఎందుకంటే డైరెక్ట్ 2 రోజుల్లో ఇల్లు కట్టేస్తాడు. డైరెక్ట్గా మొత్తం మిషన్లోనే గోడలు. ఒక్కసారిగా మనం స్లాబ్ ఎలా వేస్తామో అలాగే కడ్డీలు కట్టేస్తాడు. పైనుంచి మిషన్, కాంక్రీట్ మిషన్ వచ్చేస్తుంది. 2 రోజుల్లో గోడ రెడీ అవుతుంది. గోడను క్రేన్లో తీసుకొని వస్తాడు, నీ స్థలంలో పెట్టేస్తాడు. లోపలే వైరింగ్ వస్తుంది, లోపల ట్యాప్ కనెక్షన్లు వస్తాయి, మొత్తం వచ్చేస్తాయి. నువ్వు డైరెక్ట్ నీ సామాను, నీ ఏంటి సోఫాలు, ఫ్రిడ్జ్లు అవన్నీ తెచ్చుకొని బిగించుకోవడమే. చదువు రాకపోతే బేల్దారి పని చేసుకోవచ్చు అంటే అది కూడా కష్టమే. పోనీ నేను ఇంట్లో ఒక షాప్ పెట్టుకుంటా అంటావేమో, అది కూడా పెట్టుకున్నా కష్టమే. ఎందుకంటే ఫ్లిప్కార్ట్లో అనే దేంట్లో అయినా 10 నిమిషాల్లోనే కూరగాయల బండి పెట్టుకుంటా అంటావేమో, అది కూడా ఆన్లైనే. హోటల్ పెట్టుకుంటావేమో, స్విగ్గీలో కొట్టగానే మొత్తం ఇంటికాడికి వస్తుంది. వాడే సపరేట్గా అవుట్లెట్స్ ఓపెన్ చేస్తాడు. స్విగ్గీ వాడే, జొమాటో వాడే హోటల్ పెట్టేసి వాని దగ్గర నుంచే పోతుంది, బయట హోటల్ నుంచి రాదు. ఇంకా స్విగ్గీ జొమాటో ఓపెన్ చేయగానే పలానా రెస్టారెంట్లు అన్నీ ఇంకా భవిష్యత్తులో చూపించదు, అది కూడా కష్టమే. పోనీ మంచి చదువుకున్న మేధస్సు ఉద్యోగం చేసుకుంటామంటే అది కూడా కష్టమే. ఎందుకంటే రోబోట్లు 10 మంది చేసే పని 20 మంది చేసే పని 10 నిమిషాలు చేసేస్తుంది. ఇంకా నీతేం పని?
లెక్కేసుకో. ఇంక ఏం పని లేకోకుండా ఏం చేసుకుంటాం? చెల్లి తీసుకుంటాం. ఇంతే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు అదే మన పని. అయిపోయి దేవుడు వస్తాడు, దేవుడు వచ్చాడు, అందరూ వెళ్ళిపోయారు. అయినా సరే ఇంకొకటి ఎత్తబడ్డ కూడా మన ఇదే పని. ఎంత భయంకరమైనటువంటి చిక్కటిల్లో నువ్వు ఉన్నావో గ్రహించుకో. ఏ క్షణమో తెలీదు. రాహాబు వేశ్య వలె మెలకువగా ఉండి హెచ్చరికని స్వీకరించి ప్రార్థన చేసుకొని సిద్ధపడి ఈ రోజైనా సరే ఒక తీర్మానం తీసుకో. ప్రభువా, ఈ రోజు నుంచి నా డైలీ ప్రేయర్లో ఏముంటుంది? రాకడకు నన్ను సిద్ధపరచు. ఎత్తబడే గుంపులో నేను, నా కుటుంబం ఉండాలా. ఈ మాటలు చాలు. ఏం కష్టమా? నీ అప్పుల గురించి చెప్తావు, నీ బాధల గురించి చెప్తావు, నీ కీళ్ళ నొప్పుల గురించి చెప్తావు, నీ షుగర్ గురించి చెప్తావు, మీ పిల్లలకు జలుబు చేర్చే చెప్తావు, జ్వరం వచ్చే చెప్తావు. ఇన్ని చెప్పిందానివి, ఇన్ని చెప్పినోడివి, ప్రభు రాకడలో నన్ను సిద్ధపరచు, లోకంలో ఉన్నటువంటి భయంకరమైన వ్యాధుల నుంచి నన్ను తప్పించు, ఎత్తబడే గుంపులో నన్ను ఉంచు అని లాస్ట్లో ఒక్క మాట జాయిన్ చేసి ఏమవుతుంది చెప్పు? ఏమవుతుంది అన్న చెప్పండి? ఏం కాదు కదా. అంటే నీకే నువ్వే ఏమవుతావు? ఒకనొక సందర్భంలో సిద్ధపడిపోతావు. ప్రార్థన చేస్తా అదే మాట కంటిన్యూస్గా అంటే ఎందుకు సిద్ధపడాలా? సిద్ధపడాలంటే ఏం చేయాలా? నన్ను మార్చుకోవాలా, నా క్యారెక్టర్ మార్చుకోవాలా, నా ఆలోచన మార్చుకోవాలా, నేను మాట్లాడే తీరును మార్చుకోవాలా, నా యొక్క పద్ధతి మార్చుకోవాలా, నా చూపు మార్చుకోవాలా, నా ఆలోచన మార్చుకోవాలా, రోజు బైబిల్ చదవాలా, ప్రార్థన ఎక్కువసేపు చెయ్యాలా. ఇలా రోజు 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 చేస్తే ఏమవుతుందంటే ఒక్కసారిగా రాయి కత్తి అవ్వదు. మొద్దుబారిన కత్తి ఒక్కసారిగా అలా రాయి మీద అనగానే రాదు. ఎన్నిసార్లు అనాలా? ఎన్నిసార్లు బాగా రఫ్ చేసే కానీ అది షార్ప్నెస్ రాదు. మనం కూడా అంతే. రోజు ప్రార్థనలో ఈ పదాలన్నీ యాడ్ చేస్తూ ఉంటే ఏదో ఒక సందర్భంలో రోజు రోజుకు మెరుగవుతూ వస్తుంది మన యొక్క జీవితం. అప్పుడు దేవుడి యొక్క రాకడ సమీపించినప్పుడు నువ్వు, నీ కుటుంబం, నేను, నా కుటుంబం మొత్తం ఎత్తబడతాం. విడవబడ్డామా? సమయం లేదు. ఈసారి దేవుడు అనుకూలిస్తే, దేవుడు సమయం ఇస్తే విడవబడినటువంటి గుంపు యొక్క భయంకరమైనటువంటి శ్రమల్ని ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక.